అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ ఎన్ గదబపాలెం గ్రామంలో జరిగిన సభలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత మల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో 833 ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉండగా 484 జాబ్ కార్డులు డిలీట్ అయినాయని, అందులో అత్యధిక శాతం ఆదివాసీ కుటుంబాలకు చెందిన జాబ్ కార్డులు ఉన్నాయని ఆయన అన్నారు. తొలగించబడిన కార్డుల వివరాలను పరిశీలిస్తే ఉపాధి పనిలోకి రావడానికి ఆసక్తి చూపించలేదు అని నమోదు చేశారని, ఇది చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 7 మండలాల్లో జీవిస్తున్న ఆదివాసీల భూములను కబ్జా చేయడానికి జిల్లాలో భూమాఫియా రెవెన్యూ అధికారుల సహాయంతో అనేక కుట్రలు పందుతుందని ఆయన అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల చట్టానికి ఆర్ఓఆర్కి విరుద్ధంగా మండల రెవెన్యూ కార్యాలయం సిబ్బంది భూమాఫియాతో చేతులు కలిపి క్షణాల్లో రికార్డులు మార్చేస్తున్నారని, రికార్డులు తమ పేరును మార్చుకున్న తర్వాత భూమాఫియా ఆదివాసీలపై దాడులకు దిగుతుందన్నారు. అలాగే గోలుకొండ మండలం పాత మల్లంపేట గ్రామం సర్వే నెంబర్ 850లోని 37 ఎకరాల భూమిని 5 దశాబ్దాలుగా గదబపాలెంలో ఆదివాసీలు సాగు చేస్తుండగా అప్పుడు గోలుకొండ తహసీల్దార్గా పనిచేసిన కె వెంకటేశ్వరరావు అమెరికాకి చెందిన ఎన్ఆర్ఐ వక్కలంక సుధాకర్ పేరున రికార్డు మార్చడానికి ప్రయత్నం చేశారని, జిల్లాలో జరుగుతున్న భూమాఫియా ఆగడాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని అజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఆదివాసీలకు రాజ్యాంగం ఇచ్చిన రక్షణ, చట్టాలు ఇచ్చిన భరోసా అందుబాటులో లేవని, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విభజన జరిగి అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఈ జిల్లాలో ఉన్న ఆదివాసీలు పాడేరు ఐటీడీఏ సేవలకు బయట వదిలివేయబడ్డారని అన్నారు. దీనిపై ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదన్నారు. పాత మల్లంపేట శివారు గ్రామాలైన ఎన్ గదబపాలెం, ఎం గదబపాలెం గ్రామాల ఆదిమ తెగల ఆదివాసులందరికీ చట్టం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలని, నిమ్మగడ్డె గ్రామంలో సీలింగ్ మిగిలిన భూములు డి ఫారం పట్టాలు ఇవ్వాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతి వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం గోలుకొండ మండల శాఖ నాయకులు గోరా సూరిబాబు, దుంప ప్రసాద్, కవల చెంచయ్య మరియు పాత మల్లంపేట పంచాయతీ ఆదివాసులు పాల్గొన్నారు.